అందుకని ఈ ప్రేమను మీరు కలిగి ఉండాలి. ఈ ప్రేమ ఎవరు కలిగి ఉన్నారంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నాడు. అందుకని మనము ప్రేమించితమని కాదు గాని ఆయనే మనల్ని ప్రేమించి ఏ స్వార్థం లేకుండా, ఏమీ ఆశించకుండా, ఏ ఫలితం ఆశించకుండా మనమింకను పాపులమై ఉండగానే మన కొరకు ఆయన పరలోకాన్ని విడిచి వచ్చి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడు. ఇందులో ఏముందని చెప్పండి? ప్రేమ ఉంది. అది మనం ఇందాక యోహాను పత్రిక మనం చదివాం. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా, చెప్పండి, మనమింకను పాపులమై ఉండగా ఏం చెప్పండి? మన కొరకు తన కుమారుని పంపాను. ఇందులో చెప్పండి ప్రేమ ఉన్నది. ఇందులో ప్రేమ ఉంది. మనం ప్రేమించాలి. మనము సంఘము ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు, సమాజంగా మనం ప్రేమించినప్పుడు, అన్నదమ్ములుగా ప్రేమించుకున్నప్పుడు, సహోదరులుగా మనం ప్రేమించుకున్నప్పుడు, కానీ ఒక కుటుంబంగా మనం ఉన్నప్పుడు ఈ ప్రేమలో ఇప్పుడు చెప్పినప్పుడు ఈ మాటను కూడా ఉప్పొంగదు, త్వరగా కోపపడదు, అసూయపడదు, మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు, అమర్యాదగా నడవదు. ఇవన్నీ కూడా ఏం చేస్తుంది? ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా కింద వచనాలు చూడండి. ఇంకా కింద మీరు చదువుతాను, నేనే చదువుతాను. 10వ వచనంలో పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది 10వ వచనం నిర్గమగును. నేను పిల్లవాడిని ఉన్నప్పుడు పిల్లవాడిని మాట్లాడుతుని, పిల్లవాడిని తలంచుతుని, పిల్లవాడు యోచించుతుని. ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? పెద్దవాడిని పిల్లవాడిని చేష్టలు మానవేది. ఇందాక చెప్పాను కదా, పిల్లవాడిని చేష్టలు మానవేతిని. అబ్బాబ్బా, ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూతును. ఇప్పుడు కొంత మటుకి ఎరిగి ఉన్నాను, పూర్తిగా ఎరిగే ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా చూడండి, ఈ మాట చూడండి, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది చెప్పండి ప్రేమ. ఎంత బాగా చెప్పాడండి. చెప్పండి, కాగా విశ్వాసము, తర్వాత నిరీక్షణ, ప్రేమ, ఈ 3 గురించి చెప్పాడు. ఈ ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రేమ ఎలా ఉండాలి చెప్పండి? స్వచ్ఛంగా ఉండాలి. ఇందుట్లో ప్రేమించని చెప్పి గొంతు కొడే ఉండకూడదు. ప్రేమించని చెప్పి యాసిడ్ పోయి ఉండకూడదు. ప్రేమించాలని చెప్పి కదండి వ్యామోహం ఉండకూడదు. ప్రేమించాలని చెప్పి మోసం ఉండకూడదు. ప్రేమించాలని చెప్పి అబద్ధం ఉండకూడదు. ప్రేమించాలని చెప్పి వేరే కార్యక్రమం ఉండకూడదు. దేవుడు ఎలాగైతే సంఘమును ప్రేమించాడో, మచ్చలేనిదిగా, డాగులేనిదిగా, కలంకము లేనిదిగా, వాక్యము చేత ఉదక స్థానము చేయబడినదిగా ఎలాగైతే సంఘాన్ని పరిశుద్ధపరిచి దాన్ని ఎలాగైతే ప్రేమించాడో, అలాగే నిష్కపటముగా సంఘము కూడా అలాగే ప్రేమించాలి ఒకరినొకరు.